హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇవాళ మన మినీ వ్లాగ్‌లో ఒక చిన్న ట్రిక్ చెప్దాం అనుకుంటున్నా టైలరింగ్‌కి సంబంధించింది. మనము 3 డాట్స్ కుట్టుకుంటాం గదండీ బ్లౌజ్‌లో ఫ్రంట్ పార్ట్‌లో. సో, ఆ డాట్స్ కొంతమందికి బయటకొచ్చి డిస్టర్బ్‌గా ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అసలు డాట్స్ బయటికి కనబడవు అండ్ నీట్‌గా ఉంటుంది. మెయిన్ క్లాత్‌ని రాంగ్ సైడ్ అండ్ లైనింగ్ క్లాత్ వేసుకొని మనం ఎక్కడైతే డాట్ పెట్టుకుంటామో అక్కడ కింద నుంచి పైకొక స్టిచ్ అండ్ పైనుంచి కిందకొక స్టిచ్ వేసి కట్ చేసుకోండి. తర్వాత ఆ డాట్ ఎక్కడి వరకు వేయాలో ఒక మార్క్ పెట్టేసుకొని, మనము ఎంత ఇంచ్‌లో కావాలి ఆ డాట్ అనేది పెట్టేసుకొని, మళ్ళీ ట్రయాంగిల్ షేప్‌లో కింద నుంచి పైకి ఒక స్టిచ్ వేసామనుకోండి, ఇక్కడ మనకి డాట్ అయిపోతది. నార్మల్‌గా కూడా అంతే గదా! సో, చూడండి అసలు ఆ డాట్ మనకి బయటికి కనబడదు. ఇదెలా వచ్చింది? ఇప్పుడు చూడండి నేను మళ్ళీ చేసి చూపిస్తా ఎలా వచ్చిందో. మిడిల్‌లో ఒక స్టిచ్ వేసుకొని, మళ్ళీ రివర్స్‌లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత, మనము లైనింగ్ క్లాత్ ఉంటది గదా! అది ఒక సైడ్ టర్న్ జేసుకోండి. అండ్ మెయిన్ క్లాత్ కింది వైపు సైడ్ టర్న్ జేసేసుకొని డాట్ వేసుకున్నామనుకోండి, ఆ డాట్ అనేది మనకి బయటికి కనబడదు. లోపలనే ఉంటుంది. కంప్లీట్ మొత్తం 3 డాట్లు వేసుకున్న తర్వాత, మనం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్‌కి ఒక కంప్లీట్ స్టిచ్ వేస్తాం గదా! అసలు మనకింక కనబడవు ఆ డాట్స్. 3 లోపలికే వెళ్ళిపోతాయి. చాలా బావుంటుంది ఇట్లా. కొంతమందికి 4 డాట్స్ ఉంటాయండి. 4 డాట్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్. మనం ఒక్క సైడ్ నుంచి కాకపోతే ఒక సైడ్ నుంచన్నా క్లాత్ టర్న్ చేయడానికొస్తుంది. ట్రై చేయండి కంపల్సరీ మీకు వస్తుంది. నాకొచ్చినప్పుడు మీకెందుకు రాదు? ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఓకే. తెలవని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. మీ టైలరింగ్ ఫ్రెండ్స్‌కి కూడా పంపించండి. డాట్స్ ఇలా బయటికి రాకుండా ఎలా స్టిచ్ చేయాలో వాళ్ళకన్నా తెలుస్తుంది. వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది గదా! షేర్ చేయండి కంపల్సరీ. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.